రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాయచోటి మున్సిపాలిటీని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ ఆఫీసులో 6 చెత్త సేకరణ ఆటోలను మంత్రి ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో కూటమి నేతలు భాగస్వాములు కావాలన్నారు. ఆ తర్వాత తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి మండిపల్లి ఆవిష్కరించారు. ప్రముఖుల విగ్రహాల ఏర్పాటులో రాజకీయం తగదని గత ప్రభుత్వ నేతలకు మంత్రి మండిపల్లి చురకలంటించారు. గత పాలకులు 18 నెలలు అంబేద్కర్ విగ్రహాన్ని దాచిపెట్టారన్నారు. రెవెన్యూ పోలీస్ సహకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో నెలకొల్పడం జరిగిందన్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు మంత్రి మండిపల్లి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కమిటీ కృషి చేయాలన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలోడు ఉన్నాడు, సంబరాల రాంబాబు అని. ఎప్పుడో 1985లో మా నాయన కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, మొన్న ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సబవా అని అడుగుతున్నాం. జోగి రమేష్ అని ఒక నాయకుడు, ఆయన రాజకీయ జీవితం ఎన్ని రోజులు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి పక్కడ్బందీగా దొంగసారా దొంగ లిక్కర్ స్కామ్ లో పట్టుబడి సుమారు నెలల రోజులు జైల్లో ఉండి బయటకు వస్తే మళ్ళీ అదే కండకావరంతో లోకేష్ బాబు మీద కామెంట్ చేస్తాడు. ఏంటి మాటలు? ఎందుకు ఇంత దుర్మార్గమైన పాల్పడుతున్నారు మీరు? ఎక్కడన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడారా అని అడుగుతున్నాం. నీ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, గజ్జల రామకృష్ణారెడ్డి. గజ్జల గల్గల్ అంటే ఏదో రామకృష్ణారెడ్డి. అలాంటి రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్యాక్ ఆఫీసులో కూర్చొని మీ యొక్క రాయబారాలు, మీ యొక్క అక్రమ దందాలు, అలాగే మీరు చేసిన తప్పులు 5 సంవత్సరాల్లో మర్చిపోలేదు స్వామి. త్వరలోనే మీవి కూడా అన్ని బయటకు వస్తాయి. ఎవరెవరు ఇంకా మా నెంబర్ రాలేదే, కబ్ హమారా నెంబర్ ఆయాగాని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా వస్తాయి. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, మన బిడ్డలకు భవిష్యత్తు కల్పించాలా. ఈ రాష్ట్రంలో భయానకమైన పరిస్థితులు వస్తే పెట్టుబడిదారులు మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ రాజకీయంగా ఏ విధమైన సమస్యలు లేవనెత్తినా కూడా ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పి 20 నెలలు మేము వేచి చూసాం. మాలో సహనం కోల్పోయే పరిస్థితి మీరు తీసుకొని రావద్దండి.